నాగేందర్ గారు అసలు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వగానే ఎంత మంచి పాజిటివ్ ఆరా వచ్చిందండి. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. డెఫినెట్లీ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం మన క్యాంపస్ అయితే వెరీ స్పేషియస్ క్యాంపస్. అంటే మెయిన్ గా ప్రతి స్టూడెంట్ కి స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైప్ లో మాత్రం 100కి 1000% మన యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇదంతా కూడా బ్లాక్స్ అన్ని కూడాను ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మేడం ఇది టోటల్లీ. అది వచ్చేసి హెచ్ఎస్బి అంటే బిజినెస్ స్కూల్స్. అండ్ ఇదంతా కూడా మనకి టెక్నికల్ బ్లాక్, ఇది మొత్తం టెక్నికల్ బ్లాక్. ఎదురుగా కనిపిస్తున్న రౌండ్ బ్లాక్ వచ్చేసరికి లైబ్రరీ. ఇక దీని వెనకాల మొత్తం కూడా ల్యాబ్స్ ఉంటాయి మేడం. ఇటువైపుకి అబ్బాయిలకు అండ్ అమ్మాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. అండ్ మెస్ ఇటువైపు ఉంది. స్పోర్ట్స్ ఏరియా మొత్తం ఇటు మేడం. అన్ని గ్రౌండ్స్ చూసాను. వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, నార్మల్ క్రికెట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మళ్ళీ మనకు ప్రతి హాస్టల్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ స్పోర్ట్స్ మేడం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇండోర్ స్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ టీవీ రూమ్స్ ఉన్నాయి. అండ్ పేరెంట్స్ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ అట్లా. అంటే ఏంటంటే ఒక సిస్టమాటిక్ గా అరేంజ్ అయిన యూనివర్సిటీ మేడం ఇది. ట్రిపుల్ షేరింగ్ అండ్ డబుల్ షేరింగ్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఏసీ నాన్ ఏసీ ఉంది. సో ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన తెలుగు వాళ్ళకి నచ్చిన కోర్సెస్ బీటెక్. సో అందులో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయో చెప్పండి మేడం. మనకు బీటెక్ లో వచ్చేసరికి మెయిన్ గా కంప్యూటర్ సైన్స్ కోర్ కోర్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంది కంప్యూటర్ సైన్స్ లో. అండ్ వెన్ కమింగ్ టు ఈసీ లో వచ్చేసరికి విఎల్ఎస్ఏ ఉంది. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ కోర్సెస్ అనేవి మన యూనివర్సిటీలో ఇవి కోర్సెస్ వరకే ఐఐటి కొలాబరేషన్స్ ఉన్నాయి మేడం. ఓకే సూపర్. ఇంకా ల్యాబ్స్ అయితే 60 to 70 ల్యాబ్స్ ఉన్నాయి. అరౌండ్ 60 ల్యాబ్స్ అయితే ఉన్నాయి మేడం. అంటే అన్ని కూడాను 30 సిస్టమ్స్ తోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒకటేసారి 120 మెంబర్స్ 240 మందిని కూర్చోబెట్టి ఆ టైప్ కాదు, 30 ఉంటుంది. మన క్లాస్ రూమ్ కి వచ్చేసరికి 60 మంది కూర్చుంటాం మేడం స్టూడెంట్స్. 60ని ప్రాక్టికల్స్ కి వెళ్ళేసరికి, ల్యాబ్స్ కి వెళ్ళేసరికి 30 లాగా డివైడ్ చేస్తారు. క్లాస్ రూమ్స్ కూడా చూసాను, స్టెప్ వైజ్ ఉన్నాయి అండ్ సెమీ సర్కిల్ లో ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ సెంట్రలైజ్డ్. చాలా క్యాంపస్ మొత్తం సెంట్రలైజ్ చేశారు. క్యాంపస్ మొత్తం సెంట్రలైజ్ చేశారు. ప్రతి హాస్టల్లో ఇట్ మే బి అమ్మాయిల హాస్టల్ అవ్వచ్చు, అబ్బాయిల హాస్టల్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్ 10 o'clock లోపు బయోమెట్రిక్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ వేయాలి. బయోమెట్రిక్ పడకపోతే 10:15 కి ఆ పేరెంట్స్ కి కాల్ వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే డిన్నర్ అయిపోయి వాళ్ళు 10 o'clock కి బయోమెట్రిక్ వేసి మళ్ళీ వార్డెన్ దగ్గర రాయించుకొని లైబ్రరీకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నావు? ఎగ్జామ్స్ కి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ప్రిపేర్ అవడానికి వెళ్తున్నా. అట్లా స్టూడెంట్ నోట్ రాసిచ్చి లైబ్రరీకి వెళ్ళాలి. క్యాంపస్ గేట్ దాటి బయటికి వెళ్ళడానికి లేదు. ఇంకేముంది, అన్ని ఇక్కడే ఉన్నాయి, క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి క్యాంపస్ లోనే స్టూడెంట్ మేబీ లైబ్రరీకి వెళ్ళొచ్చు. ఆ టేబుల్ టెన్నిస్ నైట్ 2 o'clock దాకా ఆడుతూనే ఉంటాం మేడం మన స్టూడెంట్స్ అందరూ. ఆ బాయ్స్ హాస్టల్లో కింద బాయ్స్, గర్ల్స్ హాస్టల్లో కింద గర్ల్స్, అట్లా ఇండోర్ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. అండ్ వెన్ కమింగ్ టు లైబ్రరీ 2 o'clock వరకు ఓపెన్ ఉంటుంది.